మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ప్రభునందు ప్రేమైన వారలారా, మనము ప్రభు కృపను బట్టి దయను బట్టి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వారి యొక్క సువార్తల్లో ఈ స్త్రీని గురించి వివరించడం జరిగింది. మార్కు గారు అయితే మరింత సవివరంగా 9 వచనాలతో ఈ స్త్రీని గురించి మన ఎదుట ఉంచాడు. మరి మొదటి భాగంలో మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలను వరకు మనము ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క మొదటి భాగంలో తనకు కలిగిన వ్యాధి చేత 12 సంవత్సరముల నుండి ఆ స్త్రీ పడుతున్న నరక యాతనను, బాధను, వేదనను మనం చూశాము. ఆ స్త్రీ నిరాశ నిస్పృహల్లో ఉండి ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదనుకునేటువంటి పరిస్థితుల్లో యేసును గూర్చి విని యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఎలాగో బాగుపడిందో అనే విషయాలను మనము నేర్చుకున్నాము. మరి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టేటప్పుడు మరి ఆ స్త్రీ విశ్వాసమునకు ఎదురైన సవాళ్లను మనము తెలుసుకున్నాము. ఆ సవాళ్లను ఎదిరించి ఆ స్త్రీ ఎలాగో యేసు ప్రభు నందు స్వస్థత పొందిందో అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. మరి ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనాన్ని వరకు ధ్యానము చేసుకుందాము. నేను చదువుతున్నాను, మీరందరూ ప్రతి వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములో ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగినపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ప్రభునందు ప్రేమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ 4 వచనాల్లో ఎంతో నిగూఢమైన, సున్నితమైన 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలందరి ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక రెండవ ప్రశ్న వచ్చేసి, మత్తయి గారు యేసు ప్రభు ఎదుటికి ఆ స్త్రీ వచ్చే సమయంలో భయపడుతూ ఉంది, వణుకుతూ ఉంది అని రాస్తూ ఉన్నాడు. లూకా గారు కూడా ఆ స్త్రీ వణుకుతూ వచ్చింది అని రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎదుటికి ఎందుకు ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ వచ్చింది అనేటువంటి ఈ 2 ప్రశ్నలను గురించి నేడు మనం దేవుని కృపచేత తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. మన వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు నేను మరొక విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువు 3.5 సంవత్సరముల సేవా జీవిత కాలంలో ఆయన ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ ఉండాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎవరికి పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు తెలియజేయాలో అని తండ్రి అయిన దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారము యేసు ప్రభు యొక్క సేవా జీవితము కొనసాగింది. అంటే ఆయన 3.5 సంవత్సరముల్లో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, ప్రతి సందర్భము ఏదో యాదృచ్ఛికంగానో అనుకోకుండానో జరగలేదు. తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే మరి యేసు ప్రభు యొక్క సేవా జీవితము మొత్తము కొనసాగిందని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు నాయను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ గ్రామ ప్రజలు ఆ విధవరాలి కుమారుణ్ణి పాతిపెట్టుట కొరకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారు ఊరి గవని వద్దకు వచ్చారు.
మరి కొద్ది నిమిషాల్లో శ్మశానానికి చేరుకొని అక్కడ కుమారుని పాతి పెడతారనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరి గవిని వద్ద ఆ విధవరాలి కుమారుని బ్రతికించడాన్ని మనం చూస్తాము. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఇక్కడ స్వస్థపరచబడినటువంటి యొక్క స్త్రీ కూడా మరి యాదృచ్ఛికంగా అనుకోకుండా స్వస్థత పొందలేదు. అది ఆ స్త్రీకి యాదృచ్ఛికంగా అనుకోకుండా ఉండవచ్చు, కానీ అది యేసుక్రీస్తు ప్రభు ప్రణాళికలో ఒక భాగమే. అలాగే నేడు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదుటికి ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చాడంటే ఇది యాదృచ్ఛికంగానో అనుకోకుండానో మీ ఎదుటికి రాలేదండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో ఏదో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని గురించి గతంలో మనము అనేకమైన వర్తమానాలు దేవుని దాసుల ద్వారా విని ఉంటాము, సొంతంగా కూడా మనము ధ్యానించి ఉంటాము. అయితే మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే దేవుని వాక్యం ఎప్పుడూ నిత్య నూతనమైనదిగానే ఉంటుంది. మన ఎదుటికి వచ్చిన ప్రతిసారి మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ప్రభువా, నువ్వు నాతో ఏం మాట్లాడతావు, నేనేమి తెలుసుకోవాలి అనే విధంగా మన హృదయాలను తెరుచుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ స్త్రీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని ప్రజలందరి ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు? దీనికి మీరు ఇలాగ సమాధానం చెప్పొచ్చు, అదేంటి బ్రదర్, యేసు ప్రభు ఒక అద్భుత కార్యం చేశాడు, ప్రజలందరి ముందర ఉంచడం తప్ప అని మీరు అనుకోవచ్చు. అయితే యేసు ప్రభు ఆయా సందర్భాల్లో జరిగించిన అద్భుతాలను కనుక మీరు ఒకసారి గమనిస్తే, అక్కడ కొన్ని సందర్భాల్లో ఆయన అద్భుతాలు చేసినప్పుడు అద్భుతములు చేయబడిన వ్యక్తితో నీవు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దని ఖండితముగా ఆజ్ఞాపించిన సందర్భాన్ని మనం చూస్తాము. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు దెకపోలి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి జనులు చెవుడు నత్తిగల ఒకరిని తీసుకొచ్చి వారిని బాగు చేయమని యేసు ప్రభును వేడుకుంటారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని వారందరి ముందర బాగు చేయక ఏకాంతముగా తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేసి నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దని ఖండితంగా ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తాము. లూకాసు వార్త 8వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు యొక్క కుమార్తెను యేసు ప్రభువు బ్రతికించినప్పుడు ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులతో కూడా మీరు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తాము. ఇటువంటి సందర్భాల్లో అక్కడక్కడ మనము గమనిస్తూ ఉంటాము. అక్కడేమో యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి ఎవరికి చెప్పవద్దు అంటున్నాడు, మరి ఇక్కడేమో ఈ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలందరి ముందర ఉంచడాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుచేతనంటారు? మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించారా? ఇక్కడ చాలా సున్నితమైన తేడాలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించుకుంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదంలో పడిపోతాం. ఇక్కడ మార్కు సువార్తలో చెవుడు నత్తిగల వారిని యేసు ప్రభు బాగుపరిచినప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడంటే, ప్రజలందరూ ఆయనను కేవలము దయ్యములు వెళ్ళగొట్టేవాడిగాను అద్భుతములు చేయవాడిగాను మాత్రము చూడకుండా ఆయన లోక పాపమును మోసుకొని పోయేది దేవుని గొర్రెపిల్లగా, మనుషులందరి పాపముల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చిన లోక రక్షకునిగా, పాప పరిహారకునిగా ఆయనను చూడాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి కేవలం వారు ఆయనను అద్భుతములు చేయువాడుగా మాత్రమే చూడటం ఆయనకి ఇష్టం లేదు. మొట్టమొదట ప్రజలు యేసు ప్రభువును లోక రక్షకునిగా గ్రహించాలి. తదనంతరం ఆయన మరి అద్భుతములు చేయువాడుగాను లేక భౌతికమైన మన అవసరతలను మేళ్లను పరిస్థితులను చక్కజేయువాడుగాను చూడాలని యేసు ప్రభు యొక్క అభిప్రాయం, ఉద్దేశం. మరి మనం ఇంతవరకు చదువుకున్న భాగంలో యేసు ప్రభు ఎందుకు
ఆ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలందరి ముందర ఉంచాలని ఇష్టపడుతున్నాడు అని అంటే, ఇక్కడ యేసు ప్రభు ఆ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతము కంటే కూడా ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. మీరు చూడండి 34వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, విశ్వాసము ఎంత గొప్పదో, విశ్వాసము ఏమి చేయగలదో అనేటువంటి విషయాన్ని అక్కడున్న ప్రజలు గ్రహించాలని యేసు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ దాగి ఉన్న మరొక ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే, యేసు ప్రభుకు తెలుసు, ఇక ఎంతో కాలము నేను వీరి మధ్యన ఉండను, నేను కొద్ది రోజుల్లో ఇక ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది, మనుషులందరి పాపముల కొరకు నేను శిలువ యజ్ఞాన్ని చేయాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నేను మీతో భౌతికంగా లేని సమయంలో కూడా మీ విశ్వాసము మిమ్మల్ని బాగు చేస్తుంది, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచగలదు అనేటువంటి విషయాన్ని అక్కడున్న ప్రజలు గ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రజలందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. మరి విశ్వాసము ఎంతో గొప్పది. బైబిల్ చరిత్రలో కనుక మనం చూస్తే, భక్తులు విశ్వాసంతో రాజ్యములను జయించినారు అని, సింహముల నోళ్ళు మూయించినారు అని, విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందినారు అని, ఖడ్గధారలను తప్పించుకున్నారని, విశ్వాసము ద్వారా యుద్ధమందు పరాక్రమశాలులు అయిరి అని, విశ్వాసము ద్వారా మరి బలహీనంగా ఉండి బలపరచబడిరి అని, విశ్వాసము ద్వారా అగ్ని బలములను చల్లార్చిరి అని, విశ్వాసము ద్వారా ఆకాశము మూసినారు అని, విశ్వాసము ద్వారా ఆకాశము తెరిచి భూమి మీదకి వర్షము రప్పించినారని, విశ్వాసము ద్వారా సూర్యచంద్ర నక్షత్రము నిలిపివేసినారని, మరి ఇలాంటి చరిత్రను మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మనమైతే మన ఇంట్లో సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతూ ఉన్నాం. ఒక తల్లి తన కుమారుడు దేవుని సన్నిధికి రావట్లేదు, తన కుమార్తె దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉందని రోధిస్తుంది. ఒక కుటుంబ యజమానుడు తన కుటుంబం చెడ్డదారిలో వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నాడని ఇస్తూ ఉన్నారు. మరి మనము మన కుటుంబంలో కలిగినటువంటి నెమ్మది లేని పరిస్థితులను, అసమాధానకరమైన పరిస్థితులను మనం పరిష్కరించుకోలేకుంటున్నాం. మరి భక్తులైతే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, సింహపుల నోలను మూసినారు. కొందరు స్త్రీలైతే విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించుకున్నారు. మరి వారికి మనకు తేడా ఏంటండి? మనలో కొరవడిన, కొదువైన, లోపించిన విశ్వాసమే కారణమని నేను అంటాను. మనకు కలిగిన పరిస్థితుల్లో మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోవటమే కారణమని నేను అంటాను. ఒక భక్తుడు విశ్వాసం ద్వారా ప్రార్థించినప్పుడు సింహముల నోళ్లను మూసిన దేవుడు, ఆకాశమును మూసిన దేవుడు, అదే దేవుడు నేడు కూడా ఉన్నాడు. విశ్వాసముతో తన కొరకు కనిపెట్టు వారి పట్ల అట్టి గొప్ప కార్యములు చేయటానికి ఏమైనా శక్తి తక్కువైన దేవుడు కాదు. అదే దేవుడు మనతో ఉన్నాడు. విశ్వాసం ద్వారా నీవు అడిగితే నీ కొరకు ఏదైనా చేయటానికి వెనుకాడనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కానీ మనము విశ్వాసముతో భక్తులు అనేకమైన గొప్ప కార్యములను చేస్తే, మనము మన కుటుంబంలోని సమస్యలను పరిష్కరించుకోలేకుంటున్నాం, మన పిల్లలను దేవుని సన్నిధికి నడిపించడంలో విఫలమైపోతూ ఉన్నాం, మన కుటుంబంలో చిన్న భిన్నమైపోతున్న సాతాను యొక్క ఊరిలో ఈడవబడుతున్నప్పటికీ కూడా మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోలేకుంటున్నాం. అయితే ప్రేమగల దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వీటన్నిటినీ విశ్వాసము ద్వారా మాత్రమే నీవు జయించగలవు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మరొక మంచి మాట ఏంటంటే, విశ్వాస సహితమగు ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అంటున్నాడు. నీకు గొప్ప గొప్ప ప్రార్థనలు చేయడం రాకపోవచ్చు, గొప్ప గొప్ప పదాలతో దేవుణ్ణి ఘనపరచటం, పొగడటం, దేవుని నామాన్ని ఉచ్చరించడం నీకు రాకపోవచ్చు. విశ్వాసముతో దేవా నాకు సహాయం చేయము అనే ఒక మాట
నీ పరిస్థితిలో నుండి నిన్ను విడిపిస్తుందనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇటీవలి కాలంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మెదట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నా కుమార్తె అయిన జోస్లిన్కు 102, 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. అంత జ్వరంలో చిన్న పాప కాబట్టి మరి ఫిట్స్ వస్తాయేమని భయంతో ఉన్నాము. ఆ సమయంలో మేము హైదరాబాద్ నుంచి కర్నూలుకి ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి డాక్టర్లు ఈ జ్వరం కొరకు ఇచ్చిన మందులు వేశాము, కానీ జ్వరం తగ్గలేదు. తడిబట్టి తుడుస్తూ ఉన్నాము, కానీ జ్వరం తగ్గలేదు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. ఇక ఆ జ్వరాన్ని చూచి భయపడి మేము మా పాప యొక్క జ్వరాన్ని చెక్ చేయడమే మేము మానేశాము. దాదాపుగా బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకి 2 గంటల ప్రయాణం కొనసాగించింది. 2 గంటల నుండి 102, 103 డిగ్రీల నుండి జ్వరం ఒక్క పాయింట్ కూడా తగ్గలేదండి. ప్రయాణంలో ఉన్నాము, ఏం చేయాలో తెలియట్లేదు. ఇక ఆ సమయంలో నేను కూర్చున్న సీట్లోనే యేసు ప్రభువా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవు కాకుంటే నాకు ఎవరు సహాయం చేస్తారు? నీవు నాకు ఇచ్చిన కుమార్తె నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఏమి చేసినా నీ ఇష్టం ప్రభువా. ఈ 2 నిమిషాల ప్రార్థన చేసి ఆమెనని భయంగా నా యొక్క కుమార్తె తల మీద నేను చేతులు ఉంచుతూ ఉంటే, నేను ప్రార్థన మొదలుపెట్టే సమయానికి కూడా పాప యొక్క జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఆ 2 నిమిషాల ప్రార్థన ముగించి పాప యొక్క తల మీద నేను చేయి పెడుతూ ఉంటే చెమటలు పడుతూ ఉన్నాయండి, జ్వరం తగ్గి. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత ఆధునికమైన టెక్నాలజీలో ఏ మందు వేసినా 103 డిగ్రీల జ్వరం 2 నిమిషాల్లో తగ్గి చెమటలు పట్టగలదా? అది దేవుని కార్యం అండి. దేవుని కార్యాన్ని చూసి సంతోషించాలి, అంతే. అంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ కుమారుడిని దేవుని వైపుకు మళ్లించే విధంగా చేస్తుంది, నీ కుమార్తెను దేవుడు ఆకర్షిస్తాడు, నీ కుమారుడి యొక్క చదువులో దేవుడు సహాయం చేస్తాడు, ఉన్నతమైన స్థితిలో నీ కుమారుని ఉంచేలా చేస్తాడండి. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే. విశ్వాసము ఎంత గొప్పదో, విశ్వాసం ఏమి చేస్తుందో అనేటువంటి విషయాన్ని అక్కడున్న జన సమూహములు తెలుసుకొని యేసు ప్రభునందు విశ్వాసంతో బ్రతకాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని అక్కడ జన సమూహాలకు తెలియజేయాలని యేసు ప్రభు ఆ స్త్రీని గురించి ప్రజలందరి ముందర ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మరొకసారి మన ఎదుటికి తీసుకొని వస్తూ ఉన్నాడంటే, మనము కూడా విశ్వాసంలో బలహీనులం కాక బలవంతులై ఉండాలని ఈ విషయాన్ని మరొకసారి యేసు ప్రభు మన ఎదుటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, మత్తయి గారు రాస్తూ ఉన్నారు, ఆ స్త్రీ జన సమూహంలో భయపడుతూ వణుకుతూ దాగుకొని ఉంది. యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు భయముతో వణుకుతోనే యేసు ప్రభు ఎదుటికి వస్తూ ఉంది. ఇదే విషయాన్ని లూకా గారు కూడా ఆమె వణుకుతూ వచ్చింది అని రాస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ యేసు ప్రభు ఎదుటికి వచ్చిందంటారు? ఇప్పుడు ఆ స్త్రీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్త్రీ ఆమెకు కలిగిన వ్యాధి నుండి ఆమె స్వస్థత పొందింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు ఆమెను ఎవరు శిక్షించకూడదు. ఇప్పుడు ఎవరైనాను ఆమెను వారు ఆహ్వానించవలసిందే. ఒకవేళ ఆమె యొక్క గ్రామంలో ఆ స్త్రీకి ఏమన్నా స్వాస్థ్యం ఉంటే తిరిగి ఆ స్వాస్థ్యం ఆ స్త్రీకి అప్పగించవలసిందే, కానీ ఆ స్త్రీకి శిక్షించే అధికారం ఇక ఎవరికీ లేదండి. మరి ఎందుకు ఆ స్త్రీ భయపడుతుందంటారు? బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. సాధారణంగా యేసు ప్రభు వద్దకు వచ్చినటువంటి వ్యాధి గలవారు ఆయన ఎదుట సాగిలపడి, బోధకుడా, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను కరుణించుము, నన్ను బాగు చేయము, స్వస్థపరచమని వేడుకున్నారు, స్వస్థత పొందినారు. అలాగూ యేసు ప్రభు ఉన్న చోటికి రాలేనటువంటి వ్యాధి గలవారు, ఆ వ్యాధి గల వారి పక్షంగా ఎవరో ఒకరు వచ్చి యేసు ప్రభుని వేడుకొని యేసు ప్రభు తీసుకొని వెళ్ళి వారు స్వస్థత పొందుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం.
ఈ స్త్రీ ఇటువంటి పద్ధతిని నేనేమీ అవలంబించలేదు కదా, రహస్యంగా వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టి బాగుపడ్డాను అనుకుని ఆ స్త్రీ భయపడిందేమో. భయపడి ఉండవచ్చు, కానీ ఆ స్త్రీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే భయపడుతూ వణుకుతూ ఉంది. వణకటము ఒక మనిషికి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సాధారణంగా కలిగే భయముతో వణుకు కలగదండి. ఒక ప్రాణాపాయం లాంటి పరిస్థితి వలన కలిగే భయము మనకు కలిగినప్పుడు మనకు తెలియకుండానే మన కాళ్ళు చేతులు వణుకుతాయి, మన హార్ట్ బీట్ పెరుగుతుంది. అంటే అధికమైన భయం మనకు కలిగినప్పుడు మన శరీరంలో నుంచి వణుకు ప్రారంభమవుతూ ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అధికమైన భయంలో ఉంది. మరి ఈ స్త్రీ అధికమైన భయంలో ఎందుకు ఉంది అంటారు? ఎందుకు యేసు ప్రభు వారి ఎదుటికి భయపడుతూ వణుకుతూ వస్తుందంటారు? ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టక మునుపు ఆ స్త్రీ ప్రభువును గురించి వినింది. నజరేయుడైన యేసు అంట, ఆయన చాలా దయగలవాడంట, కనికరం గలవాడంట, తన యొద్దకు వచ్చు వారిని ఆయన త్రోసివేక బాగు చేస్తాడంట, ఆయన మాటలకు దయాలు లోబడుతున్నాయంట, ఆయన వద్దకు వచ్చినటువంటి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిపోతున్నాడంట అని ఆ స్త్రీ యేసు ప్రభును గురించి వినింది. ఇప్పుడేమో యేసు ప్రభు యొక్క శక్తిని ఆమె స్పృశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ స్త్రీ వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందో 12 సంవత్సరముల నుంచి ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడినప్పటికీ నయము కాని ఆ స్త్రీ యొక్క వ్యాధి కేవలము యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే, అంటే యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టినాక ఒక నిమిషానికి కాదు ఆమె బాగుపడింది, ఒక క్షణానికి కాదు. ఇక్కడ సమయాన్ని మనం లెక్కించలేము. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె బాగుపడిపోయిందండి. ఆమె అంతరంగికంలో ఈయన చాలా గొప్పవాడు. 12 సంవత్సరముల నుంచి ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడిన నయం కాని నా యొక్క వ్యాధి కేవలం ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే నేను బాగుపడిపోయాను. ఈయన ఎంతటి గొప్పవాడో, ఈయన ఎంతటి శక్తిమంతుడో, ఈయన నేను చూస్తున్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన అసాధారణమైన వాడు, ఈయన నా ఊహలకు అందనటువంటి వాడు, నా జ్ఞానమునకు చిక్కనటువంటి వాడు, ఈయన చాలా శక్తిమంతుడు, ఈయన దేవుడు అనేటువంటి ఆమె అంతరంగిక మేలు కొలుపుతో ఆ స్త్రీ అధికమైన భయమునకు గురయ్యి యేసు ప్రభు వద్ద నుండి వెళ్ళి జన సమూహంలో దావుకొనిందండి. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే స్వయంగా స్పృశించిందో ఆ క్షణంలో ఈ స్త్రీలో అధికమైన భయం కలిగింది. ఈ అధికమైన భయం చేత ఆ స్త్రీ జన సమూహాల్లో వెళ్ళి దాగుకొని ఉంది. ఈ అధికమైన భయం చేత ఆ స్త్రీ యేసు ప్రభు ఎదుటకు భయపడుతూ వణుకుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా 2 కారణాల చేత ఆ స్త్రీ జన సమూహంలో నుండి బయటికి రావాలి. మొదటిది, ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా యేసు ప్రభువు విశ్వాసమును గురించి అక్కడున్న ప్రజలకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాడు. రెండవదిగా, ఆ స్త్రీని అలాగే వదిలిపెడితే ఆ స్త్రీకి యేసు ప్రభువుకు దూరముగా భయముతోనే బ్రతికేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీర్చి ఓదార్చాలి, యేసు ప్రభుకు దగ్గరగా ఆ స్త్రీ బ్రతికేలా చేయాలి. 2 కారణాల చేత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీని జన సమూహంలో నుండి వెలుపలికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ వచ్చింది. మనము భయపడుతున్నామా యేసుక్రీస్తు ప్రభు వారికి? ప్రశ్నించుకుందాం. ఎవరినైనా మీరు ఈ ప్రశ్న వేస్తే, నేను భయపడుతున్నానండి యేసుక్రీస్తు ప్రభు వారికి అంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి గనక నీవు భయపడుతూ ఉంటే, మీ స్థానిక సంఘాల్లో జరిగేటువంటి ప్రతి సంఘ కార్యక్రమానికి మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు? యేసుక్రీస్తు ప్రభు వారికి కనుక మీరు భయపడుతూ ఉంటే, మీ స్థానిక సంఘాల్లో జరిగేటువంటి వాక్య ధ్యాన కూడికలకు, ప్రార్థనా కూడికలకు మీరు ఎందుకు అటెండ్ కావట్లేదండి?
యేసుక్రీస్తు ప్రభువారి కనుక మీరు భయపడుతుంటే ప్రతి ఆదివారము ప్రభు సన్నిధి చేరి ఆయనకు అతి సమీపంగా మీరు ఎందుకు ఆరాధించట్లేదండి? యేసుక్రీస్తు ప్రభువారికి గనక మనము భయపడుతున్నట్లయితే మన జీవితాల్లో జరిగిన బలహీనతలే పదే 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 ఎందుకు జరుగుతున్నాయండి? వాటిని మార్చుకునే ప్రయత్నం మనం ఎందుకు చేయట్లేదు? క్లాస్ రూమ్లో టీచర్ బెత్తంతో లెసన్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్ చాలా జాగ్రత్తగా యొక్క లెసన్ వినే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే లెసన్ మధ్యలో ఆ టీచర్ ఈ స్టూడెంట్ని లేపి ప్రశ్న వేస్తే ఈ స్టూడెంట్ ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోతే ఆ టీచర్ ఎక్కడ ఈ స్టూడెంట్ను బెత్తంతో శిక్షిస్తాడనే భయం ఉంటుంది. మరి యేసు ప్రభు కూడా మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, కానీ ఆ విషయము మన మట్టి బుర్రలకు అర్థం కావట్లేదండి. యేసు ప్రభు అన్నాడు, నా చిత్తం లేనిది మీ తలలోని వెంట్రుకైనను రాలిపోదు అని ఆయన అన్నప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నామంటే మన కాలికి ఒక రాయి తగిలి దెబ్బ అయిందంటే అది ఊరికనే కాలేదు. మన కుటుంబంలో నెలకొన్నటువంటి అసమాధానకరమైన పరిస్థితులు యేసు ప్రభు అనుమతించకుండానే మన కుటుంబంలో జరగబడలేదు. మనకు వచ్చిన జ్వరము, మనకు కలిగిన అనారోగ్యాలు, మన శరీరంలో ఉండే బలహీనతలు యేసు ప్రభు అనుమతించకుండా అవి మన దగ్గరికి రాలేదు. ఈ పరిస్థితులు అనే బెత్తముతో యేసు ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు. అవి మన మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు. చాలా మంది క్రైస్తవులు వారిని వారు మోసం చేసుకుంటూ ఉన్నారు. నా విశ్వాసాన్ని యేసు ప్రభు వారు పరీక్షిస్తున్నాడండి అని చాలా మంది అంటారు. అవునా? నీ విశ్వాసాన్ని యేసు ప్రభు పరీక్షిస్తున్నాడా? సర్వస్వము సమస్తము కోల్పోయినటువంటి యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అంటున్నాడు. యేసు ప్రభు కొరకు నువ్వు ఏదైనా కోల్పోతే ఆ మాట అనగలవా? నీవు అడిగినది దేవుడు ఇవ్వటం ఆలస్యం చేస్తేనే ఏమి దేవుడో ఏమో అని ఆయన మీద సనుగి గునిగేటువంటి విశ్వాసాలండి మనవి. 100 సంవత్సరాల వయసులో తనకొక్కడై ఉన్న కుమారుణ్ణి బలివ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రం సంకోచించక ఆలోచించక తన కుమారుని మీదకి తన చేతిలో ఉన్న కత్తిని ఎత్తాడు. చూడండి, ఆ విశ్వాసం నీలో ఉందా? యేసు ప్రభు కొరకు మనం ఏదైనా త్యాగం చేస్తూ ఉన్నామా? మన స్థానిక సంఘాల్లో ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. దేవుని దాసులు వచ్చారు, వారు పడుకోవడానికి మంచాలు లేవు. మరి ఆ సమయంలో నేను ఈరోజు కింద పడుకొని దేవుని దాసునికి నేను మంచం ఇస్తాననే త్యాగం నువ్వు చేస్తున్నావా? మరి దేవుని దాసులు వచ్చారు, 1 గంట సమయం నేను ఇంట్లో పని తగ్గించుకొని 1 గంట నా నిద్ర తగ్గించుకొని దేవుని దాసులకు నేను పరిచర్య చేస్తానని నువ్వు వెళ్తున్నావా? దేవుని మందిరమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు నీ పనులతో దేవుని సమయాన్ని నువ్వు సరిపోల్చుకుంటూ ఉన్నావు. మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఈరోజు నాకు ఇక్కడ చాలా ముఖ్యమైన పని ఉంది, ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళకుంటే కుదరదు, పనికి వెళ్ళకుంటే కుదరదు అని దేవునికి నీవు 1 దినము 1 సమయం 1 గంట కూడా ఇవ్వలేకుంటే మనం ఎంత బలహీనమైన విశ్వాసంలో ఉన్నామండి. అంత బలహీనమైన విశ్వాసంలో ఉన్న మనము దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని అనగలమా? ఒక విశ్వాసి అయిన వాడు యేసుక్రీస్తు ప్రభు కొరకు కొవ్వొత్తి వలె కరిగిపోవాలి. అలాగూ కరిగిపోతున్నప్పుడు దేవుడు నా విశ్వాసాన్ని నన్ను పరీక్షిస్తున్నాడు అంటే ఆ మాట సరిపోతుంది. ప్రభు కొరకు ఏమీ త్యాగం చేయకుండా, ప్రభు కొరకు బ్రతకకుండా, ఒక ఆచారమైన నామకార్థమైన భక్తి చేస్తూ శ్రమలు కలిగినప్పుడు దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అంటే ఆ మాట ఎలా సరిపోతుందండి? దేవుడు పరిస్థితులనే బెత్తం ద్వారా నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు సరి చేసుకోవాలని, క్రీస్తు సారూప్యంలోకి నువ్వు మార్చబడాలని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కనుక నీ జీవితంలో కలిగిన అనానుకూలత, ఇబ్బంది, అనారోగ్యము, అసమాధానకరమైన పరిస్థితి, ఎదుటి వారి నుంచి ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలు దేవుడు అనుమతించందే కలగలేదు. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు? మనము
దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి, ఆయన సారూప్యంలోకి మార్చబడాలని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. మన విశ్వాసం ఎంత బలహీనమైనదంటే దేవుని సన్నిధిలో కూర్చున్న సమయంలో కూడా మనం దేవుని మీద మనసు పెట్టలేమండి. మన మనసు రేపు జరగబోయే విందుల మీద, వినోదాల మీదకి వెళుతుంది. నిన్నటి దినమున జరిగిన బర్త్డే ఫంక్షన్ల మీదకి మన మనసు వెళ్తూ ఉంది. ఇంకా ఏవేవో లోక ఆచారాల మీదకి, వ్యవహారాల మీదకి, ఆర్థికపరమైన ఇబ్బందుల మీదకి మన మనసు వెళ్తూ ఉంది. దేవుని సన్నిధిలో కూర్చున్న కాసేపు సమయం కూడా నీవు దేవుని మీద మనసు నిలుపుకోలేకపోతే దేవునికి మనం ఏమి భయపడుతున్నట్టండి? దేవునికి మనం భయపడాలి. మరి కొద్దిమంది ఇలా అంటారు, దేవుడు ప్రేమమయుడండి, దేవుడు ప్రేమ గలవాడు, ఆయనకు భయపడవలసిన అవసరం లేదంట. మరి కొద్దిమంది అంటాడు, దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడండి, తండ్రికి మనము భయపడాలని అంటారు. అవునండి, దేవుడు తండ్రి లాంటి వాడు. తండ్రిని ప్రేమించాలి, తండ్రికి లోబడాలి, అదే సమయంలో తండ్రికి భయపడాలి. దేవుడు ప్రేమమయుడే, నిన్ను రక్షించిన రక్షకుడే, అదే సమయంలో దేవాది దేవుడు అని కూడా నువ్వు గుర్తించుకోవాలి. ఆయన దేవాది దేవుడు కనుక నువ్వు ఆయనకు భయపడాలి. మీరు ఆలోచించండి, ఆ స్త్రీ ఎలాగూ యేసు ప్రభు వద్దకు చేరి తన వ్యాధి నుంచి స్వస్థత పొందిందో మనము కూడా యేసు ప్రభు వద్దకు చేరి పాపం అనే రోగం నుండి స్వస్థత పొందామండి. పాప రోగము ఎంత భయంకరమైనదో మనకు చాలా బాగా తెలుసు. ఆ స్త్రీకి కలిగిన వ్యాధి ఆ స్త్రీని వారి రక్త సంబంధికుల నుండి, వారి కుటుంబం నుండి, వారి బంధువుల నుండి, వారి గ్రామం నుండి మాత్రమే వెలివేసింది. ఇక మహా అయితే ఆ స్త్రీని దేహంలో చంపివేస్తుంది, అంతవరకే. కానీ మనకు కలిగిన పాపరోగము మనల్ని నిజదేవుని సన్నిధి నుండి వెలివేసింది, పరలోకంలో మనకు స్థానం లేకుండా చేసింది, మన హృదయంలో దేవుడు కుమ్మరించే నెమ్మది సమాధానం లేకుండా చేసింది, మరీ అంతకంటే ప్రాముఖ్యంగా శారీరకంగా మనల్ని చంపింది, మళ్ళీ శాశ్వత కాలం ఆత్మీయంగా దేవునికి దూరం చేసి మన ఆత్మ యుగ యుగములు తరతరములు ఆరని అగ్నిలో, భయంకరమైన 7 అంతలు గల అగ్నిగుండంలో మన ఆత్మ నిత్యము నరక యాతన పడేలా యొక్క పాపరోగం చేస్తుందండి. ఇంతటి భయంకరమైన పాప రోగం నుండి యేసు ప్రభువారు మనల్ని విడిపించారండి. ఇందుకొరకు ఆయన తన ప్రాణాన్ని మనకు మారుగా, మనకు బదులుగా అర్పించాడు. మరి ఆ పాపము వలన కలిగిన పరిస్థితి ఎంత భయంకరమైనదో, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండి మన కొరకు పాప విమోచన చేశాడు అనేటువంటి విషయాలను తలుచుకొని మనం దేవునికి భయపడాలండి. మీరు ఈ క్షణం నుండి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీ పాపములు ఎంత భయంకరమైనవి, ఆయన ఎలాగ విడిపించాడు అనేటువంటి విషయాలను ధ్యానించడం మొదలుపెట్టండి. మీకు తెలియకుండానే మీరు యేసు ప్రభువుకు లోబడతారు, యేసు ప్రభుకు భయపడతారు, యేసు ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఈ స్త్రీ చేసిన విధంగా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తారు. ఇక మన ధ్యానాన్ని గనక మనం కొనసాగిస్తే 34వ వచనం చివరిలో యేసు ప్రభు అంటున్నాడు, సమాధానము గలదాని వైపు మీకు స్వస్థత కలుగునుగాక అంటున్నాడు. మీరు గమనించారా? యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టగానే ఆ స్త్రీ బాగుపడిపోయింది, స్వస్థత పొందిందని మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మీకు స్వస్థత కలుగునుగాక అని. ఇదేమి స్వస్థత అంటారు? ఇక్కడ మనము విడదీసి మన తలలో బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము సమాధాన గలదాన వైపు మీకు స్వస్థత కలుగునుగాక అనేటువంటి మాటను పూర్తిగా కలిపి ధ్యానిస్తే దీని అర్థం మనకు వస్తుందండి. యూదులకు ఒక అలవాటు ఉంది, మన ఇంటికి చుట్టాలు కానీ అతిథులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం క్షేమముగా వెళ్ళిరండి అని వారికి ఎలాగో చెప్తామో, అలాగే యూదులు కూడా రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యూదుల్లో సామాన్య ప్రజలు కానీ వారింటికి ఎవరన్నా అతిథులు పరదేశులు వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్న సమయంలో సమాధానముగా పొమ్ము అనేటువంటి మాటను వారు అక్కడ వాడుతూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు సమాధానముగా పొమ్ము, నీకు స్వస్థత కలుగునుగాక అంటే అర్థం ఏంటంటే, అమ్మ ఈ 12 సంవత్సరములు నీవు
సమాధానం లేనటువంటి రోజుల్ని గడిపావు. ఈ 12 సంవత్సరములు ఎన్నో రాత్రులు నీ జీవితంలో నిద్రలేని రాత్రులుగా ఉన్నాయి. ఈ 12 సంవత్సరములు నీ హృదయంలో నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితి నీకు అవసరం లేదమ్మా. నీకు కలిగిన స్వస్థత సంపూర్ణమైనది, శాశ్వతమైనది. కనుక నీవు సమాధానముగా వెళ్ళుము అని యేసు ప్రభువారు ఆ స్త్రీని సమాధానంతో పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా వచ్చింది? యేసు ప్రభు అంటే భయముతో, వణుకుతో యేసు ప్రభు ఎదుటకు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీకి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ఆ స్త్రీ హృదయంలో భయాన్ని తీసివేసి సమాధానంతో వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తద్వారా ఆ స్త్రీ ఇక జీవితకాలం అంతా భయముతో, సమాధానముతో యేసు ప్రభుని సేవిస్తూ బ్రతుకుతుంది. ఒకవేళ యేసు ప్రభు కానీ సమాధానముగా వెళ్ళుము అనే మాట అక్కడ వాడకపోయి ఉంటే, యేసు ప్రభు కనుక ఆ స్త్రీని దగ్గరకు పిలిచి ఆ స్త్రీతో మాట్లాడకపోయి ఉంటే, ఆ స్త్రీ తన జీవిత కాలం అంతా భయపడుతూ యేసు ప్రభుకు దూరంగా బ్రతికే ప్రమాదం ఉంది. కనుక యేసు ప్రభు ఆ స్త్రీని దగ్గరకు పిలిచి మాట్లాడి ఆ స్త్రీని ధైర్యపరిచి మరి సమాధానముగా వెళ్ళుము, మీకు స్వస్థత కలిగింది అనే మాటను చెప్తూ ఉన్నాడు. చివరగా మనం 34వ వచనాన్ని కనుక మరొకసారి చూస్తే అక్కడ యేసు ప్రభు ఆ స్త్రీని కుమారి అంటున్నారు. ఇక్కడ ఆ స్త్రీ యొక్క పేరు కుమారి కాదండి. యేసు ప్రభు ఆ స్త్రీని సంబోధిస్తున్నాడు కుమారి అని, లేక కుమార్తె అని. అయితే ఆ స్త్రీ విశ్వాసంతో యేసు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో, ఆ విశ్వాసము ఆ స్త్రీకి దేవునికి మధ్యన తండ్రి కుమార్తెల సంబంధ సహవాసాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. మనము కూడా యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన ద్వారానే మారు మనసు, పాప క్షమాపణని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వెళ్ళినామో అప్పుడే యేసు ప్రభు మన పాపాలను క్షమించి మనలను ఆయనకు కుమారులుగాను కుమార్తెలను గాను చేసుకున్నాడండి. అయితే ఆయన యందలి విశ్వాసము, భయం ఏమి చేస్తుందంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని మరింత బలపడే విధంగా ఆయన యందలి విశ్వాసము, భయము చేస్తుంది. కనుక ఓ ప్రియమైన సహోదరుడా, నేటి మన వాక్య ధ్యానంలో విశ్వాసము ఎంత గొప్పది, విశ్వాసము ఏమి చేస్తుందో మనం తెలుసుకున్నాం. యేసు ప్రభుకు భయపడాలి, లోబడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. విశ్వాసం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇట్టి ధ్యానంలోనికి మనల్ని నడిపించిన ప్రభువుకు మనం ఎంతగానో రుణస్థులము. ప్రభువుకు స్తోత్రము. మా యొక్క ఈ వర్తమానములు మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ఆత్మీయ జీవితాలను పురికొల్పే విధంగా, బలపరిచే విధంగా ఉంటే మీరు ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయవలసిందిగా ప్రభు నామమున మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి మీరు మా కొరకు ప్రార్థించండి. మీ ప్రతి ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాల్ని, స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకునవలసిందిగా అడుగుతూ ఉన్నాను. మరి ప్రార్థించుకున్నాం. యేసు ప్రభువానికి స్తోత్రములు. నీ దయచేత, నీ కృపా కనికరముల చేత మరి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ జీవితంలో నుండి అయినా కొన్ని విషయాలు నేడు మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రములు. విశ్వాసము ఎంత గొప్పదో తెలియజేసినారు. మీ పట్ల భయము కలిగి ఉండాలని తెలియజేసినారు. మీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న మాకు, మా జీవితాల్లో మేము విశ్వాసంలో ఎక్కడ బలహీనంగా ఉన్నామో మమ్మల్ని మీరు బలపరచండి. మరి మేము కూడా మీకు భయపడుతూ మా జీవిత కాలమంతా నీకు లోబడి బ్రతికే కృపను అనుగ్రహించండి ప్రభువా. మరి వాక్యం వింటున్నటువంటి మా యొక్క ప్రియుల యొక్క కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి కుటుంబంలోని అవసరతలు, అక్కరలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, చెప్పుకోలేని బాధలు, సమస్యలు అన్నీ నీకు తెలుసు ప్రభువా. మీ కృపచేత మీరు వారికి సహాయం చేయండి. సమయోచితమైన సహాయాన్ని మీరు వారికి అందించి వారి కుటుంబం యొక్క అవసరతలను, అక్కరలను తీర్చవలసిందిగా, మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ మరొకసారి నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. సహోదరులారా, మీ అందరికీ వందనములు.
ప్రభు చిత్తమైతే మరి యొక్క వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను.